సాధారణంగా మహిళలందరూ ఒక దగ్గర కలిసారంటేనే ఒక పండుగలాగా ఉంటుంది. అలాంటిది మహిళల మీదకి ఏదొచ్చినా కూడా ఒక అలంకారమే. అంటే అది ఏదైనా కూడా చాలా అందంగా కనిపిస్తుంది అంటారు. అసలు ఈ గోరింటాకు గురించి మీకు ఆ రోజులలో ఉన్న అనుబంధం మరియు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది, ఏంటి ఇలా కలిసి అందరితో కలిసి చేసుకోవటం? ముందుగా ఆషాఢ మాస ఒక పక్కన అమ్మవారు బోనాల సందడి, మరో పక్క శాకంబరి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఈరోజు మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో మా సబితా ఇంద్రారెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని గోరింటాకు కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ముఖ్యంగా ఎందుకంటే సమ్మర్ వెళ్ళిపోయి మనం రెయినీ సీజన్లో రావడం ఒక కారణం అండి. ఒంటిలో ఉన్నటువంటి ఉష్ణ స్థితిని తగ్గించడం ఒకటి మెడికల్గా అయితే, ఇంకోటి ఏంటంటే ముత్తైదుతనం. మహిళలకి గోరింటాకు అనేది పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ కూడా ముత్తైదుతనం రెండోది. మూడోది ఏంటంటే ఈ యొక్క అలంకరణ ప్రాయంగా మనం తీసుకుంటాము. అందుకు మేము చిన్నప్పుడు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కోసుకొచ్చి మా అమ్మమ్మలు నాయనమ్మలతో కాళ్ళకి చేతులకి పెట్టించుకోవడం ఇదొక సాంప్రదాయకంగా వస్తున్నటువంటి పండుగ. దాన్ని ఈరోజు మేము ఈ ఆషాఢ మాసంలో ఇక్కడ మేమందరం కూడా ఒక పండుగ వాతావరణంలో చేసుకోవటం నిజంగా సంతోషంగా ఉంది. మరి ఇంకా కూడా రేపు బోనాలు ఉన్నాయి, ఇంకా శ్రావణ మాసం వచ్చేది, మహిళలకి అన్నీ కూడా పండుగల వాతావరణమే కాబట్టి దాన్ని ఉద్దేశించి ఈరోజు మేమందరం కూడా ఈ యొక్క వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది. అనాదిగా వస్తున్నటువంటి ఆచారాన్ని పొడగొట్టుకోకుండా భావితరాలకు కూడా అందియాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఓకే.